సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఇది వచ్చేసి ఒక మంచి బ్లాగ్. దీనికి ఒక టైటిల్ కూడా నేను అనుకున్నాను, ఏ వాక్ ఆన్ ప్రకాశం బ్యారేజ్. ఇదైతే నేను అనుకున్నాను దీనికి టైటిల్. మీకు వెనుకలు కనిపిస్తుందా, ద టైమ్స్ ఆఫ్ ఇండియా, మన అమరావతి. విజయవాడలో అమరావతి బోర్డు ఎందుకు ఉందో నాకైతే అర్థం కాలేదు, అయినా పర్లేదు, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో పదండి గైస్, ఇంకా డైరెక్ట్గా లేట్ చేయకుండా ప్రకాశం బ్యారేజ్ మీదకి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే చెప్పినట్టే ఏ వాక్ ఆన్ ప్రకాశం బ్యారేజ్, ఆ టైటిల్కి తగ్గట్టు మనం ఈ ప్రకాశం బ్యారేజ్ అటు 6 వరకు నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడే జస్ట్ ఫస్ట్ పిల్లర్ని క్రాస్ చేశాను. మనకు ఈ ప్రకాశం బ్యారేజ్ వచ్చేసి 1954 నుంచి 1957 వరకు ఆ మిడ్ టైంలో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ దీని లెంత్ వచ్చేసి 1225 మీటర్స్, అంటే ఆల్మోస్ట్ 1.2 కిలోమీటర్ అనుకోండి. దీన్ని కట్టిన వాళ్ళు మన వాళ్ళు అయితే కాదు, దీన్ని కట్టిన వాళ్ళు అయితే బ్రిటిష్ వాళ్ళు. దీన్ని డిజైన్ చేసిన వాళ్ళు సర్ ఆర్థర్ కాటన్. అండ్ దీన్ని బిల్డ్ చేసిన వాళ్ళు ఆప్ట్ కార్. భలే ఉంది కదా పేరు, అదే ఆయన పేరు. అండ్ దీన్ని బ్రిడ్జ్ అని అయితే అనకూడదు, ఇది బ్యారేజ్. ఈ బ్యారేజ్ ని నేమ్ చేయడము మన ఫ్రీడమ్ ఫైటర్ టంగుటూరి వీరేహం బకాహం గురించి జోక్స్ అపార్ట్. టంగుటూరి ఒరే వాడిది నాకు వచ్చింది ఏందిరా, మన ఫ్రీడమ్ ఫైటర్ అయిన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి నేమ్నైతే దీనికైతే పెట్టారు, ఆయన్ని రిమెంబర్ చేసుకోవడానికి. అలా ఇది చూడడానికి చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జ్. ఇప్పుడు అవతల వైపుకి అయితే క్రాస్ చేస్తాను నేను, ఎందుకంటే ఇటు సైడ్ పెద్దగా వాటర్ అనేది లేదు. ఇక్కడ చూడండి పుష్కలంగా ఉన్నాయి వాటర్. అండ్ ఈ డెప్ప ఇవి చాలా మటుకు కిందున్న ఫ్లోరింగ్ అయితే డ్యామేజ్ అయింది, ఊగుతుంది. అది చక్కగా వెళ్ళిపోతామేమో అన్న భయం ఉంది. మరీ అంత వీక్గా అయితే కన్స్ట్రక్ట్ చేసిండరు. మీకు దీన్ని చూపిస్తాను ఇప్పుడు. మనకు వాటర్ అయితే ఒక మీడియం లెవెల్లో అయితే ఉన్నాయి. అదే దుర్గా ఘాటు, స్నానాలు అవన్నీ చేసేది అక్కడే. అమ్మో వణుకు వస్తుంది ఫోన్ పట్టుకొని నిలబడాలంటేనే. ఏం లేదు, నీళ్ళల్లో వన్నా ఒక రకము, ఈ మెటల్ దాని మీద పడితే స్పాటే. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం నిన్న నైట్ వచ్చిన రైల్వే బ్రిడ్జ్ అది మీకు కనిపిస్తుందే. నాకు తెలిసి ఆ ట్రైన్ బ్లాగ్ ముందే అప్లోడ్ అయిపోయి ఉంటుంది, మీరు ఆ బ్లాగ్లో చూసిన రైల్వే బ్రిడ్జ్ అయితే అది. సో వీఆర్ ఆన్ ఏ మిషన్ ఆఫ్ ఏ వాక్ ఆన్ ప్రకాశం బ్యారేజ్. దీనికి కూడా గేట్స్ ఉన్నాయి డ్యామ్ టైప్లో. ఇదిగోండి ఆ గేట్కి సంబంధించిన చైన్స్ మీకు కనపడుతుందో లేదో, ఇటు సైడ్ చూపిస్తా. ఇది మాత్రం క్లియర్గా కనిపిస్తుంటుంది. ఈరోజు పొద్దున్న నుంచి తిరగతానే ఉన్నా. అమ్మా, నా ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాలేదు నిన్నటి వరకు, అయినా పర్లేదని పోతే పోయింది, జనరల్ అయినా వద్దాంలే అన్నట్టు ఒక హోప్తో నేనైతే ఈ జర్నీని స్టార్ట్ చేశా. లక్కీగా నా ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. సేమ్ నిన్న వచ్చిన టైప్ కంపార్ట్మెంటే, సెకండ్ ఏసీ A1 కంపార్ట్మెంట్లో. మీరు ఎవరైనా సరే ఇక్కడ విజయవాడలో తిరగాలి అంటే, ఎట్లా చాలా ప్లేసెస్లో తిరగాలి అనుకుంటే ఒక్క రోజులోనే ర్యాపిడోని ప్రిఫర్ చేయండి. అంటే ఆటో ప్రిఫర్ చేయొద్దు అని అనట్లేదు నేను, ఆటో వాళ్ళు కొంచెం ఎక్కువ అడుగుతారు, మళ్ళీ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ పొట్టగొట్టినంత ఎందుకు కానీ వాళ్ళు ఎక్కువ అడుగుతారు. అదిగాక కుక్కుతారు ఒకటేసారి. అదే ర్యాపిడో అనుకోండి,
ర్యాపిడో వాడు మన ఒక్కడి కోసమే వస్తాడు. మనకు మంచిగా కూపన్స్ అప్లై అవుతాయి, వెళ్ళిపోవచ్చు ఈజీగా ర్యాపిడోలో అయితే. అమ్మా యాక్చువల్గా ప్లాన్లో ఉండవల్లి కేవ్స్ కూడా ఉండిండే, బట్ నాకు తిరిగే ఓపిక లేదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం విజయవాడకి వచ్చినప్పుడు ఉండవల్లి కేవ్స్ కూడా కవర్ చేస్తాను. ఇప్పటికైతే మనం కవర్ చేసింది దుర్గమ్మ టెంపుల్, భవానీ ఐలాండ్, అదేమంటారు స్టాచ్యూ ఆఫ్, ఆ స్టాచ్యూలే ఇంకా స్టాచ్యూ ఆఫ్ అని ఏముంది కానీ అంబేద్కర్ స్టాచ్యూ, ఇప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్. 1 డేలో మనం 4 ప్లేసెస్ని అయితే కవర్ చేసుకున్నాము. ఇదే మీరు గుంపుగా గ్రూపు ఫ్రెండ్స్ వచ్చినారనుకోండి మ్యాక్సిమం 2 ప్లేసెస్ని కవర్ చేస్తారు అంతే. మీకు ఇక్కడి నుంచి భవానీ ఐలాండ్ని చూపిస్తాను. ఇది కాదు భవానీ ఐలాండ్, అక్కడ కనిపిస్తుంది అది. ఎలా గుర్తుపట్టచ్చు అంటే భవానీ ఐలాండ్ని, అక్కడ ఒక కరెంట్ టవర్ కనిపిస్తుందా మీకు, క్లారిటీగా కనిపిస్తుంది. అద్దుకోండి, కరెంట్ టవర్ కనిపిస్తుందా? ఆ కరెంట్ టవర్ ఉండేది భవానీ ఐలాండ్లోనే. నేను లాస్ట్ వ్లాగ్లో చూపించాను మీకు సైక్లింగ్ చేస్తూ. మరి అమ్మా మనం ఇలానే నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పటికీ మనం ఎంత డిస్టెన్స్ కవర్ చేసినామంటే ఆ బ్రిడ్జ్ నుంచి ఇంత దూరం, ఇంకా వెళ్ళాల్సింది ఆల్మోస్ట్ ఆ కొండ వరకు. మనకు ప్రకాశం బ్యారేజ్కి వచ్చేసి ఆల్మోస్ట్ 62 పిల్లర్స్ ఉన్నాయి. కాకపోతే మనం నిన్న ట్రావెల్ చేసిన ట్రైన్కి అయితే ఓన్లీ 11 పిల్లర్సే ఉన్నాయి. అవి సర్క్యులర్గా పెద్ద పిల్లర్స్, ఇవి ఒక గోడ టైప్లో ఉన్నాయి అంతే. అదిగాక ఇది చాలా వరకు వాటర్ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ పిల్లర్సే ఉంటాయి. స్టాండర్డ్ పిల్లర్స్ అయినా ఎక్కువే ఉంటాయి ఇవి. అది ట్రైన్ వెళ్ళడానికే కాబట్టి 11 పిల్లర్సే. ఇక్కడి నుంచి ఉండవల్లి కేవ్స్ జస్ట్ 2.2 కిలోమీటర్స్. ఆ 2.2 కిలోమీటర్స్కి నేను మా ఫ్రెండ్ని అయితే అడిగినా, వాడైతే చెప్పినాడు ఆటో వాళ్ళు 150 రూపీస్ అట్లా అడుగుతారంట. చూడండి ఇంకా ర్యాపిడో ఎంత బెస్టో మీకు. సగం కూడా రాలేదు మనం ఇంతసేపటి నుంచి. ఇదిగో ఇక్కడ చూడండి ఎట్లుందో ఇది. అట్లాంటి స్టోన్స్ ఇట్లాంటి బ్యారేజ్ మీద వస్తే అయిపోయి. ఇంకా అవి మామూలుగానే వెహికల్స్ ఎక్కువ ట్రావెల్ అయ్యి బ్రిడ్జ్ ఊగుతుంది. దానికి తోడు అట్లా ఉంటే ఇంకా ఆ సిచ్యువేషను నడచాలంటే ఎవరికైనా పడిపోతుంది. ఇదేంది ఎందుకు గేట్ ఇచ్చారు? ఓ పైకి ఎక్కడానికి, బ్యారేజ్ పైకి కూడా ఎక్కచ్చు అన్నమాట. అయితే ఉండండి చూద్దాం, వెళ్ళొచ్చా? లేదు, తాళం వేసేసారు. నా ఫోన్లో స్టోరేజ్ కూడా అయిపోవచ్చింది. ఎంత రికార్డ్ చేయను, ఇంత రికార్డ్ చేస్తే ఖచ్చితంగా అయిపోతుంది స్టోరేజ్. మంది అది కాక 128 జీబీనే, పెద్ద స్టోరేజ్ అయితే కాదు. ఇప్పుడు చూడండి అస్సలైన డేంజర్ మీకు చూపిస్తా. ఇట్లున్నప్పుడు ఏం లేదు, దీని మీద నడుచుకుంటూ వెళ్ళాలి. ఏం చేద్దామండి, పిచ్చ భయం వేస్తుంది అట్లా దానిల మీద నడుచుకుంటూ వెళ్తుంటే. ఇదంతా అలవాటు లేనిది. ఇక్కడ కనిపిస్తున్న కొండను కూడా సగం వరకు కొట్టేసినారు. మేబీ ఏదైనా కన్స్ట్రక్టింగ్ పర్పస్ కోసం అయిండొచ్చు. అదిగోండి మీకు అక్కడ ట్రైన్ పోతుంది, చూపిస్తాను. నిన్న నైట్ సేమ్ అదే స్పాట్ ని 2 ట్రైన్స్. సో గైస్ నేనైతే ఇటుపక్క సైడ్కి వచ్చాను. ఇక్కడ చూడండి అసలు ఏమే కానీ లేవు నీళ్ళు. ఇదిగోండి ఇంతవరకు ఇవే అనుకుంటాను మనకు నైట్ కనిపించే లైట్స్. ఇంతవరకు వాటర్ ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత అదేందో చెత్త డస్ట్ అది ఉంటుంది. మరి అక్కడి నుంచి అంతా బాగుంది వాటర్ అదంతా. నాకు అదేదో బాగా నచ్చిందబ్బా చూడ్డానికి. అది చూడండి ఏదో బర్ఫీలు పెట్టినట్టు భలే ఉంది అదంతా.
నొప్పి నొప్పి కాళ్ళంత నొప్పి పట్టి పట్టి లాగేసాయి. ఇది అప్లోడ్ చేస్తే నన్ను మా ఫ్రెండ్స్ ఉంటారు, 3 ఉంటారు, దిలీప్, విశ్వ, గణేష్ అని. వాళ్ళు 3 భారీగా వేసుకుంటారు. ఇంకా నా దగ్గరికే వచ్చి నేను ఏ పాట అయితే పాడినానో అదే పాట పాడి విభత్సమైన రచ్చ చేస్తారు. సో గైస్, మా ఫ్రెండ్ చెప్పాడు ప్రకాశం బ్యారేజ్ నుంచి అంబేద్కర్ గారి స్టాచ్యూ కనిపిస్తుందని. నిజమే, ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది. మీకు 10x జూమ్ పెట్టి చూపిస్తున్నాను. క్లియర్గా ఉండకపోవచ్చు, కానీ అదిగోండి అదే అంబేద్కర్ గారి స్టాచ్యూ. అండ్ మనం కూడా ఆల్మోస్ట్ ఇటు సైడ్ ఎండ్కైతే వచ్చేసాము. అక్కడ ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి, ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇదిగోండి ఆల్మోస్ట్ ఎండ్ వరకు అయితే వచ్చేసాము. అదే ఎండ్. నాకు తెలిసి నేను రిటర్న్ జర్నీ బ్లాగ్ అయితే తీయలేను. ఎందుకు రిటర్న్ జర్నీ బ్లాగ్ తీయలేను అంటే నేను చాలా అలసిపోయా. ఎందుకంటే పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నా. 1 డేలో ఇన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి ఇంత తిరిగినాను. సో నాకైతే కాళ్ళు బాగానే వస్తున్నాయి. అది కాక సైక్లింగ్ చేసా, ఇన్ని చేసా. సో విజయవాడ టు గుత్తికి వెళ్ళే ట్రైన్ బ్లాగ్ అయితే నేను మ్యాక్సిమం చెయ్యను. ప్రశాంతంగా పడుకుంటా నా సీట్లో. సో అంతే గైస్, మనం ఈ బ్రిడ్జ్ చివరికి వెళ్ళిపోతే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తా. అంతటితో మన విజయవాడ సిరీస్కి ఎండ్ అవుతుంది. అంటే ఎండ్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు అయితే మళ్ళీ చేస్తా వీడియోస్. కానీ ఇప్పటికైతే ఇప్పుడు అప్లోడ్ చేసే వీడియోస్లో ఇదే లాస్ట్ వీడియో. అండ్ ఆ ఎండ్కి వెళ్ళిపోతే అదే లాస్ట్ క్లిప్ అంతే. ఇంకా నేను ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవాలనుకోవట్లేదు. ఇప్పటికే చాలా తీసుకున్న స్ట్రెస్. మీకు అవతలకి వెళ్ళేసి చూపిస్తాను ఇప్పుడు ఎట్లుంది అవతల లొకేషన్ అనేసి. అక్కడ ఉంది చూడండి, అది భవానీ ఐలాండ్. ఇది పెద్దగా రికగ్నైజ్డ్ ఏం కాదు, ఇది నార్మల్ ఐలాండ్ అంతే. ఇక్కడికి మ్యాక్సిమం ఎవరు రారు, ఎవరైనా సర్వీస్ వాళ్ళే వస్తారు. అండ్ ఇటు సైడ్ పెద్దగా ఐలాండ్స్ ఏమి ఉండవు. దూరంగా ఒకటి ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, అదొక ఐలాండ్. మనకి ఇక్కడి వరకు పడవలు తెస్తారు, అదే మంచిది. అక్కడ మీకు కనిపిస్తుందా మనం మార్నింగ్ చేసిన ఫెర్రీ రైడ్, అట్లాంటి ఫెర్రీ రైడ్ ఇప్పుడు మళ్ళీ వెళ్తుంది భవానీ ఐలాండ్స్కి. అదే ఆ ఫెర్రీ రైడ్. ఇంకా మనమైతే నడుచుకుంటూ వెళ్ళిపోదాము. ఆ పిల్లర్ దగ్గరికి వెళ్తే ప్రకాశం బ్యారేజ్ ఎండ్ అన్నమాట. సో గైస్, ఇందాక నేను ఇక్కడ పిల్లర్స్ అని చెప్పా కదా, అవి పిల్లర్స్ కాదు, గేట్స్ అనుకోండి. 62 గేట్స్ వరకు ఉన్నాయి. ఇదిగోండి నేను ఇందాక చెప్పిన కొండ ఇదే, సగం వరకు కొట్టేసినట్టుందని. అండ్ మన ప్రకాశం బ్యారేజ్కి ఎండింగ్ పిల్లర్ లాగా అది ఆర్చ్ అనుకోండి, పిల్లర్ అనుకోండి, ఏమని అనుకోండి. ఆడికి వెళ్తే ప్రకాశం బ్యారేజ్ ఎండింగ్. ఇక్కడ బాగా ఫిషింగ్ చేసుకుంటున్నారు మనిషి. ఇదేదో బాగుంది. అస్సలు సూపర్ కదా అది కనిపించడము. పడతాయేమో చూద్దాం చేపలు ఏమన్నా. అన్న అయితే ఇప్పుడే వలేసాడు కదా, మళ్ళీ అప్పుడే ఎత్తేస్తున్నాడు అలా. అరే స్టోరేజ్ అయితే అస్సలు సరిపోవట్లేదు. అన్నకి ఇందాక ఒకే ఒక్క చేప పడింది ఇందాక వలేసిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వేసాడు. ఇది కూడా రికార్డ్ చేసుకుంటుంటే మనకు స్టోరేజ్ అస్సలు ఉండదు. మనమైతే ఇటు సైడ్ ఎండ్కి అయితే వచ్చేసాము. మనకు లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక గేట్ ఉంది. ఆ గేటును కూడా దాటేస్తే అయిపోయినట్టే. సో గైస్, మనమైతే ప్రకాశం బ్యారేజ్ ఇటు సైడ్ ఎండ్కైతే వచ్చేసాము. అదిగోండి ఇందాటి నుంచి చెప్తున్న పిల్లర్. ఇంతటితో మన బ్లాగ్ విజయవాడ ట్రిప్ అంతా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మీకు ఒకటి చూపించాలి. వచ్చి చూసిన వెంటనే ఛాంపియన్స్ అని ఏదొక బోట్ కనిపించింది, టూరిస్ట్ బోట్ టైప్లో. సూపర్ ఉంది ఆ బోట్ అయితే. ఇక్కడి నుంచే విజయవాడకి ఎంట్రీ అనుకుంటా. వెల్కమ్ టు ద సిటీ ఆఫ్ విక్టరీ. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.